సంవత్సరాల నుండి రక్తస్రావంతో ఎంత కృంగిపోయిందో కదా. బలహీనతతో కృంగిపోయింది, మనుషుల మాటలతో కృంగిపోయింది. ఆనాటి కాలంలో రక్తస్రావం కలిగిన స్త్రీ కనపడినా, అలాంటి వారిని ముట్టుకున్నా నిజంగా చాలా అసహించుకునేవారు. ఇప్పుడు కాలంలో అయితే అది పెద్దగా పట్టించుకోవటం లేదు, కానీ అంటరాని దానిగా బయట ఉండే వారిగా ఉంచేవారు. ఆ స్త్రీ లోని ఎంత కృంగిపోయిందో కదా, ఆ స్త్రీ ఎంత వేదన పడిందో కదా, ఎంత దుఃఖం అనిపించింది. మనుషులతోటే కాదు, దేవుడు ఉన్నాడు అని విశ్వాసము కూడా కోల్పోయిన అలాంటి టైంలో విశ్వాసం ఉంచింది. చూడండి నా ప్రియమైన వర్లారా, అన్ని కోల్పోయినప్పుడు నువ్వు విశ్వాసం ఉంచుచున్నావా? ఆమె అనుకుంది, అయ్యో నేను అంటరాని దాన్ని కదా, ఆ బోధకుని ఆ పరిశుద్ధుని ఇంతమంది చెప్తుంటే నేను ముట్టుకుంటే ఆయన ఏమంటారో అని భయము తనలో ఉంది, దిగులు తనలో ఉంది. అయినను ఆయనకు చెప్పకుండా రహస్యంగా ఆ పరిశుద్ధుడి వస్త్రమును ముట్టితే చాలు అనుకుంది. ముట్టగానే రక్తస్రావం ఆగిపోవటము గమనించింది. ఈరోజు నీకు నాకు ఉందా? సమస్యలున్నాయి, ఇరుకులున్నాయి, ఇబ్బందులున్నాయి, శోధనలున్నాయి, లేవని అనటం లేదు. వాటిల్లో ఎంతగా విశ్వాసం ఉంది. ఎందరి దగ్గరికి వెళ్ళి వేసారిపోయిన బిడ్డ జీవితం దేవుని వస్త్రములో ఉందని నమ్మింది. నువ్వు దేనిలో నమ్ముచున్నావు? ఎంత విశ్వాసంలో నువ్వు కలిగి ఉంటున్నావు? ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ విశ్వాసం నువ్వు పరీక్షించుకోమంటున్నాడు. సరే.